ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దేవర దండయాత్ర కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా దేవర మానియా నడుస్తోంది. థియేటర్లలో దేవర మాస్ జాతర చేస్తున్నారు అభిమానులు. ఫస్ట్ డే అర్ధరాత్రి 1 గంటకే షో స్టార్ట్ అవగా ఏకంగా 172 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది దేవర. అయితే రెండో రోజు మాత్రం భారీ డ్రాప్ కనిపించింది. కలెక్షన్స్ సగానికి సగం పడిపోయాయి. శనివారం వీకెండ్ అయినా కూడా 71 కోట్లు మాత్రమే కొల్లగొట్టింది. మొత్తంగా 2 రోజులకు గాను వరల్డ్ వైడ్ 243 కోట్లు రాబట్టింది దేవర. ఇక మూడో రోజు సండే అవటంతో దేవర మరో సెంచరీ కొడతాడని అనుకున్నారు. సెకండ్ డే కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయని లెక్కలు వేశారు. కానీ సండే నాడు కేవలం 61 కోట్లు మాత్రమే రాబట్టింది దేవర. మొత్తంగా 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 304 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టినట్టుగా అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే మిక్స్డ్ టాక్తో దేవర సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఈ సినిమాతో సోలోగా ఎన్టీఆర్ 300 కోట్ల క్లబ్లో ఎంటర్ అయ్యాడు. ఈ వారంలో దేవర బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి లాభాల బాట పట్టనున్నాడు. దేవర థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 180 కోట్లు జరగ్గా మరో 50 నుంచి 60 కోట్ల గ్రాస్ రాబడితే బ్రేక్ ఈవెన్ అయినట్టే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ దేవర చాలా స్ట్రాంగ్ హోల్డ్ కనబరుస్తోంది. ఇక కొరటాల శివల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 27న భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. అనిరుద్ మ్యూజిక్ ఈ సినిమాను వేరే లెవెల్కు తీసుకెళ్లింది. ఏదేమైనా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దేవర దండయాత్ర సాగుతోంది.